ఎన్నికల కమిషన్కు ఎన్ని ఫిర్యాదులు చేసినా దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు. 90 లక్షల ఓట్లు తొలగించడం అంటే మామూలు అంశం కాదు. అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పేరు మీద అనేక మంది ఓట్లు తొలగించారు. ఎక్కువగా మైనారిటీల ఓట్లు తొలగించారు అనేటువంటి అపవాదు కూడా బీజేపీ మోసింది. మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, మమతకు సంబంధించినటువంటి ఆ పార్టీ టీఎంసీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఎన్నికల కమిషన్కి ఎన్ని ఫిర్యాదులు చేసిన ఏ ఒక్క ఫిర్యాదును కూడా అవును, ఈ దేశపు వాళ్ళు కాదు, వాళ్ళంతా రోహింగ్యాలు కాబట్టి తొలగించడం జరిగింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అరుణ్, ఒకవేళ రోహింగ్యాలైనా మిగతా దేశాన్ని ఇమిగ్రేషన్స్ ఉన్నా వాటికి సంబంధించినటువంటి అంశం మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందే. భారతదేశ పౌరులు కానటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఓటు హక్కు ఉండడానికి వీల్లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని సమర్థించదు. కానీ ఆ పేరు మీద ఆ బూచి చూపించి నువ్వు అనేక మంది బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఓట్లను తొలగిస్తున్నావు అనేటువంటి ఒక ఆరోపణ చాలా స్పష్టంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకమైనటువంటి సాంకేతికంగా ఇబ్బంది పెట్టేటువంటి పని చేసింది. రెండవది, లక్షలాది పారామిలిటరీని దించి ప్రజలలో భయోత్పాతం సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు శాంతి భద్రతల పేరు మీద. మూడవది, బెంగాల్ ప్రభుత్వం అనేటువంటిది ఇది నామమాత్ర ప్రభుత్వం, ఎవ్వరు వినాల్సినటువంటి అవసరం లేదని స్వయంగా అమిత్ షా, మోడీ ఇద్దరు అక్కడ కూర్చొని అధికారుల మీద పూర్తిగా అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించే ప్రయత్నం చేశారు. నాలుగవది, మతానికి స్థానికత రంగు పులిమే ప్రయత్నం చేశారు. గతంలో ఎప్పుడైనా జై శ్రీరామ్ అనేటువంటి బీజేపీ నాయకులందరూ కూడా అక్కడ జై కాళీమాత అనే స్లోగన్ వాళ్ళు ఇచ్చారు. అంటే స్థానికతకు మతానికి పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సంతాల్ ప్రజల్లో ఉన్నటువంటి 30 నియోజకవర్గాల్లో సంతాలకు సంబంధించినటువంటి ఆదివాసీలు ఉంటారు. వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ఆ 30 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సంతాల ఆదివాసీలతో సమావేశాలు పెట్టి ఆ సమావేశాలకు ద్రౌపది ముర్మును పిలిపించి తద్వారా ఓట్లను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకొక వైపు భారతమాత గుడి, కాళీమాత గుడి రెండు కలిపి ఒక దగ్గర కట్టి అటువంటి ప్రయత్నం. అంటే ఇన్ టోటల్గా మతపరంగా, సాంకేతిక పరంగా అవసరమైనటువంటి వ్యవస్థలన్నీ వినియోగించుకొని చేసేటువంటి పద్ధతి, మూడు రాజకీయంగా మమతను ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి పద్ధతిలో మొత్తంగా కూడా ఒక దిగ్బంధనంగా చేసి ఇవాళ బెంగాల్ను స్వాధీనం చేసుకున్నాను.